దేవశత్రువు హిరణ్యాక్షుడు ఎదురుగా నీలమేఘశ్యాముడైన యజ్ఞవరాహస్వామిని చూచాడు. ఆయన కొరలతో అందంగా ఉన్నాడు. భూమిని భరించటంలో మహాశక్తి గలవాడు. ఆ సమయంలో వరాహాకారంలో ఉన్న శ్రీహరి కూడా పద్మకాంతితో సమానమైన రెండు కన్నుల కాంతి వెల్లివిరియగా చూపులతోనే రాక్షసరాజు శరీర కాంతిని హరించాడు. కోపంతో కన్నుల నిప్పులు రాలుతుండగా చాలా పదునైన కోరకొన మీద భూమిని ఉంచుకుని వరాహస్వామి తనకు ఎదురురాగా చూచి, రాక్షసుడు అడవిలో తిరిగే వరాహం ఇప్పుడు జలసంచారి ఎలా అయిందని ఆశ్చర్యపడ్డాడు. మనసులో భయం అధికం కాగా రాక్షసాధిపుడు భయంకరమైన వరాహ శరీరం ధరించి రాక్షస గర్వం హరించి సంచరించే వరాహస్వామితో ఇలా అన్నాడు: ఘనసూకర మూఢాత్మక వనరుహ సంభూత దత్తవరదానమునంగనిన రసాతలగత భువియనయంబును నాయధీనమై వర్తించున్. మూఢబుద్ధి మహావరాహ, బ్రహ్మదేవుడిచ్చిన వరప్రభావంతో ప్రాప్తించి రసాతలంలో ఉన్న భూమి ఎల్లవేళలా నా అధీనమై ఉంటుంది. జయ శ్రీకృష్ణ.